గౌతమ్, ఏంట్రా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏంటి విషయం? ఏం లేదు బాబాయ్. సరే గాని పద, ఓ పెగ్గేద్దాం. ఊరుకో బాబాయ్, నువ్వు నీ మందుగోలా. ఏంట్రా మరప్పుడు తాగుతానన్నావు కదా? అదేదో డిప్రెషన్లో ఉన్నాను, కానీ ఇంకెప్పుడు అలా అనలే. సర్లేరా, ఇది నువ్వు సెలబ్రేషన్ చేసుకునే టైం. ముందు తీసుకో. ఏంటిది? రోజ్ ఫ్లవర్స్. తెలుస్తూనే ఉంది బాబాయ్, ఎందుకివి? పువ్వులకి అమ్మాయిలకి అవినాభావ సంబంధం ఉంటుందిరా. నువ్వు వెంటనే ఈ ఫ్లవర్స్ తీసుకెళ్ళి ఝాన్సీకిచ్చి ప్రపోజ్ చెయ్యి. ఇప్పుడా? అవునరా, ఇప్పుడే నీ మనసులో ఉండే మాట చెప్పేయి. ఖచ్చితంగా నీ లవ్ సక్సెస్ అవుతుంది. తనను లవ్ చేస్తున్నానని, తను లేకపోతే నేను ఉండలేను అని నాతో కవితాత్మకంగా ఏదో చెప్పావు కదా, అదేదో ఆ ముక్క తన చెవిలో పడేసి తన మనసుకెక్కేలా చెయ్యరా. కానీ తాతయ్య. ఏంట్రా నువ్వు ప్రపోజ్ చేయరా బాబు అంటే తాతయ్య సీతయ్య అంటావు? ఆ సీతయ్యలాగే మీ తాతయ్య కూడా ఎవ్వరి మాట వినడురా. ఈ పెద్దాళ్ళున్నారే, మనలాంటి పిల్లల ప్రేమను అస్సలు అర్థం చేసుకోరు. అదేరా నీలాంటి పిల్లల ప్రేమని. ఇంకా ఆయన పాతకాలంలోనే ఉన్నాడురా, అందుకే ఆయన అంత కఠినాత్మకంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన చెప్పేవి నువ్వేమీ చెవికెక్కించుకోకు. నీ మనసులోంచి ఇప్పుడే అవన్నీ తుడిచి పడేసేయి. అది కాదు బాబాయ్. అరే గౌతమ్, ఆయన అలా చెప్పి పంతానికి పోయి మీ అన్నయ్య జీవితాన్ని నాశనం చేసేశారు. ఇప్పుడు నీ జీవితాన్ని కూడా పాడయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. గౌతమ్, ఈ విషయంలో నువ్వు ఎవరి మాట వినొద్దు. నీకు నేనున్నాను, ముఖ్యంగా మీ షాడో బాబు. అదేరా, మీ నాన్న మా బాబుకు నీడ కదా, ఆయన మాట అయితే అస్సలు వినకు. వెళ్ళరా, వెళ్ళి ఝాన్సీతో మాట్లాడు. భయంగా ఉంది బాబాయ్. అరే ఏంట్రా నువ్వు అనేది? ఝాన్సీని నీ జీవితంలో నుంచి తీసేస్తావా? ప్రాణం పోయినా జరగదు బాబాయ్. ఝాన్సీ అంటే నాకు ప్రాణం. కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని పని చేస్తే మళ్ళీ ఎన్ని అనర్థాలు జరుగుతాయో. నువ్వు చెప్తుంది నిజమేరా, కానీ ఝాన్సీ చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. పద్మ గురించి బయట పెట్టకుండా నిన్ను కాపాడింది, ఈ ఇంటి పరువు కాపాడింది. అంత మంచి అమ్మాయిని దూరం చేసుకోవద్దని చెప్తున్నాను. గౌతమ్, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వాడిగా చెప్తున్నాను. ఝాన్సీ నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అలాంటి అమ్మాయి కోసం నువ్వు మన వాళ్లతో పోరాటమైనా చెయ్యాలి. తప్పదురా బాబాయ్. ఒకవేళ నీ డౌట్ ఏంటో నాకు అర్థమైందిరా. ఇప్పుడు నా టైం కాదు గౌతమ్. ప్రతి మనిషికి ఏదో ఒక రోజు టైం వస్తుందంటారు కదా, అలానే నాకు టైం వచ్చినప్పుడు మీ బాబు సంగతి, మా బాబు సంగతి చెప్తాను. అందరి మాట కాదని నీకిష్టమైన పోలీస్ జాబులో ఎలా జాయిన్ అయ్యావో, ప్రేమ విషయంలో కూడా నీ మనసుకు నచ్చినట్లే చెయ్యాలి. మనం ప్రేమించిన వాళ్ళు మన లైఫ్లో లేకపోతే ఎన్ని కోట్లున్నా, ఎంత సంపాదించినా వేస్ట్రా. అందుకే చెప్తున్నాను, నువ్వు ఝాన్సీకి వెంటనే లవ్ ప్రపోజ్ చెయ్యి. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే తర్వాత ఆలోచిద్దాం. అంతేకాని ముందే ప్రాబ్లమ్స్ వస్తాయని నీ మనసులో ఉన్న ప్రేమని సమాధి చేసుకోకు. గౌతమ్, నువ్వు లవ్ ప్రపోజ్ చేయడానికి ఇంతకన్నా మంచి టైం మళ్ళీ రాదు. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. ఝాన్సీ ఏ తెగింపుతో అయితే నిన్ను ఈ కేసులో నుండి బయటపడేసిందో అదే తెగింపుతో నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది.
ఆల్ ద బెస్ట్. ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళు. ఝాన్సీ గారు, నేను మీతో ఒక విషయం చెప్పాలండి. జీవితం చాలా గొప్పదండి. మనం ప్రయాణం చేసేటప్పుడు చాలా మంది పరిచయం అవుతుంటారు, కానీ కొంతమంది పరిచయం మాత్రం అక్కడే ఆగిపోదు. లైఫ్ లాంగ్ ఒకరికొకరు తోడుగా కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఇంకా లాభం లేదండి. ఈ దోబూచులాటలు ఇక చాలనుకుంటున్నాను. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. నా మనసులో ఉన్న మాట మీకు తెలుసు. మీ మనసులో ఉన్న మాట నాకు తెలుసు. కానీ ఇన్నాళ్ళు ఒకరికొకరం చెప్పుకోలేదు, అంతే. మీది నాది ఒకటే మాట. ఇప్పుడు చెప్తున్నాను. ఏం చెప్తారండి? ఏం చెప్తారు? ఝాన్సీ గారు, కళ్ళంతా ఎర్రగా ఉన్నాయేంటి? నా కళ్ళు ఎలా ఉంటే మీకెందుకు? కన్నీళ్లు కూడా వస్తున్నాయి. మీకెందుకు అంటున్నాను కదా. అవన్నీ మీకు అనవసరం. ఇక నుంచి మీరు నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడొద్దు. అదేంటండి అలా అంటారు? ఇంతకు ముందు దాకా బానే ఉన్నారుగా, బాగానే మాట్లాడారుగా. బుద్ధి గట్టి తిని మాట్లాడాను, తప్పైపోయింది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఝాన్సీ గారు, ఎందుకండి అంత ఎమోషనల్ అవుతున్నారు? ఇందాక మీ తాతయ్య గారు అన్న మాటలు విన్నారు కదా. నేను మిమ్మల్ని మాయ చేస్తున్నానండి. నా మాయలో మీరు పడిపోకండి. అది కాదండి. గౌతమ్ గారు, నేను కేవలం పిల్లల్ని చూసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. పిల్లల్ని ఈ కుటుంబానికి దగ్గర చేస్తానని నా అక్క బావలకి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడం కోసమే నేను ఇక్కడ ఉంటున్నాను, అంతే. అంతే అంటారా? అంతే అంతే అంతే. అంతకు మించి ఏమీ లేదంటారా? చెప్పండి ఝాన్సీ గారు, మీ మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం లేదా? ఉంది.
మీరు చాలా మంచివారు, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నాకు మీ మీదున్న అభిప్రాయం కేవలం ఇది మాత్రమే. ఇంకేం లేదా? మౌనంగా ఉంటారేంటండి? చెప్పండి, ఇంకేం లేదా? లేదు. లేదు ఝాన్సీ గారు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఎందుకు మీ మనసుని చంపుకుంటారు? ఇన్ని రోజులు మన మనసులు వేసుకున్న బంధాన్ని ఎందుకు తుంచేస్తున్నారు? సార్, మీరు పొరపాటు పడుతున్నారు. మన మధ్య ఏ బంధం లేదు, ఎలాంటి బంధత్వము లేదు. మీరు వేరు, నేను వేరు. ఇక్కడ ఎవరు ఎవరికి ఏమి కారు, అర్థమైందా? వదలండి సార్. ఝాన్సీ గారు, వదలండి సార్. ఇంకోసారి ఇలా చేయి పట్టుకోవడం లాంటివి చెయ్యొద్దు, మర్యాదగా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఇకపై మీరు నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడొద్దు. ఝాన్సీ గారు, మీకు మీ కుటుంబానికి ఒక దండం సార్. ఝాన్సీ గారు, రక్తం వస్తుంది. ముట్టుకోకండి, దయచేసి నా దగ్గరికి రాకండి. ఇంతవరకు మీ కుటుంబం నాకిచ్చిన బహుమతులు చాలు. ఇన్నాళ్లలో ఏ రోజైనా నేను మీ విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే, మీ మనసులో ఏమైనా ఆలోచనలకి నేను కారణమైతే నన్ను క్షమించండి. అవన్నీ ఇక్కడే వదిలేసేయండి. మీరు గొప్పోళ్ళు, గొప్పోళ్ళలాగే ఉండండి సార్. నా దగ్గరికి రాకండి, దయచేసి వెళ్ళిపోండి. ఏమి తప్పు చేశా, వెళ్ళిపోండి. ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే, తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా ఇన్నాళ్ళు, నా బుజ్జి తల్లి నా కోసం. ఇక మిగిలాయి కన్నీళ్ళు, ఓ బుజ్జి తల్లి.
గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి కన్నవారికి కాని వారమై ఉన్న ఊరికి దూర దూరమై ఎన్ని గడపలు ఎక్కామో ఎన్ని కాళ్ళకు మొక్కామో అభాగ్యులం అనాథలం అభాగ్యులం అనాథలం అక్క ఎందుకు డబ్బులు తీస్తున్నావు? అక్క అక్క ఆగక్క అక్క 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 ఆగక్క ధర్మం శరణం అక్క అంకుల్ ఒకసారి గేట్ తీయండి అంకుల్. గచ్ఛామి ఎక్కడికి? అంకుల్ ఇవి తీసుకోండి ఇందులో అంకుల్. వెయ్యమ్మా. కన్నవారికి కాని వారమై అక్క అవి నా డబ్బులక్క. నువ్వు ఉండరా. అక్క ఏం చేస్తున్నావు? ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలమ్మా. ఉన్న ఊరికి దూర దూరమై ఎన్ని గడపలు ఎక్కామో ఎన్ని కాళ్ళకు మొక్కామో అక్క అక్క వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చావు? వాళ్ళు అనాథ పిల్లల కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, అందుకే ఇచ్చాను. ఓహో నువ్వు కూడా అనాథవే కదా. వంశీ, నేను అనాథని కాదు. నన్ను మమ్మీ డాడీ దత్తత తీసుకున్నారు. ఝాన్సీ పిన్ని నన్ను చాలా బాగా చూసుకుంటుంది. కానీ అనాథలందరికీ నాలాగా ఒక మంచి కుటుంబం దొరకదు కదా. అనాథాశ్రమాలు ఉండేవి అమ్మా నాన్న లేని పిల్లల కోసమే కదా. అవును వంశీ, అక్కడున్న పిల్లల ఫుడ్ ఖర్చులకి వాళ్ళు ఇలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. అయినా కిడ్డీ బ్యాంక్లో నా డబ్బులు కూడా సేవ్ చేశాను కదా, మరి నా డబ్బులు ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు ఇస్తే ఏమైందిరా? లేదు నా డబ్బులు నాకు కావాలి. అది కాదు వంశీ. ఎలాగైనా సరే నా డబ్బులు నాకు ఇవ్వు. ఇస్తానులేరా, పద. నా డబ్బులు ఇవ్వాల్సిందే అక్క. ఇస్తానన్నాను కదా. ఇవ్వాల్సిందే నా డబ్బులు. సరేరా పద. అయినా నా డబ్బులు ఎందుకు ఇచ్చావు? హాయ్ సిస్టర్. హాయ్ బ్రో, ఏంటి మ్యాటర్? ఏం లేదు, అప్పుడే సంవత్సరం అయిపోయింది, మళ్ళీ నీ బర్త్డే రానే వచ్చింది. ఈ ఇయర్ చాలా త్వరగా అయిపోయింది కదా. అవును బ్రో, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. లేదు సిస్టర్, నీ బర్త్డే రోజు నీకు ఎగ్జైట్మెంట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ నాకైతే ఎగ్జైట్మెంట్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. నీ గుర్తుందా, లాస్ట్ టైం మనం ఫ్రెండ్స్ అందరినీ పిలిచి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. అవును బ్రో, గుర్తుంది. ఇప్పుడు అంతకు మించి సెలబ్రేషన్ ఉండాలి. చెప్పు సిస్టర్, ఎక్కడ ప్లాన్ చేద్దాం? రే మనోజ్, మీ బర్త్డే సెలబ్రేషన్స్ కి నన్ను బిల్లు కట్టడానికే కాకుండా కాస్త ప్లానింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవనివ్వండిరా. నా కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ కి ఇలా చేయాలి అలా చేయాలని నాకు కూడా కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి కదా. సరే, నీ ప్లాన్ ఏంటి నాన్న? మీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మన ఫామ్ హౌస్ లో మన స్టేటస్ తగ్గట్టుగా
చాలా గ్రాండ్గా ప్లాన్ చేద్దాం. ఏమంటారు? మీ ప్లానింగ్స్ అన్ని తర్వాత చేద్దురు గాని తన బర్త్డే రోజు ముందందరం గుడికి వెళ్ళాలి. అయిపోయిందా? ఇంకా ఏమైనా మాట్లాడతారా? చెప్పండి. మీరే మాట్లాడతారా, నన్ను కూడా మాట్లాడనిస్తారా? అదేంటమ్మా అలా అంటావు? చెప్పు. ఈసారి నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకోవాలి, ఎక్కడ జరుపుకోవాలని నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నాను. అవునా? అవును బ్రో, మీరన్నట్టు అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవట్లేదు. నేను ప్రేమించే అబ్బాయితో మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవును నాన్న, నేను ఆల్రెడీ తనని ఇన్వైట్ చేశాను. నేను ఆ రోజే మీ లైఫ్లోకి వచ్చానని మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో అలాగే నేను కూడా నా పుట్టినరోజు నాడే తనకి నా మనసులో మాట చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే మమ్మల్ని నీ బర్త్డేకి రావద్దంటావా? సారీ నాన్న, మీతో సెలబ్రేట్ చేసుకోలేను. మీరందరూ ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో నాకు తెలుసు. కానీ నా కోసం మీరు అవన్నీ పక్కన పెట్టండి నాన్న. అది కాదమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకోండి. అనవసరంగా నువ్వు తన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. ఏమైందిరా? ఎందుకీ కన్నీళ్ళు? అవును పిన్ని, అక్క మన ఇంటికి ఎలా వచ్చింది? మీ అందరికీ ఓ గుడ్ న్యూస్ చెబుదామని పిలిచాను. దేని గురించి డాడ్? దీని ఫోటోలు అదేదో మార్ఫింగో గీర్ఫింగో చేసి అందరికీ పంపిస్తానని బెదిరిస్తున్నాడంట. స్వాతి, అసలు వాడి దగ్గర నీ ఫోటోలు ఎందుకున్నాయి? మేం వెయిట్ చేస్తుంది నీకోసమే. ఎందుకు?